నమస్కారం సోదరా. ఇప్పుడు మనం ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని చూసి పూర్తిగా విశ్లేషించి ఎందువల్ల నష్టపోయింది, ఎవరి వల్ల నష్టపోయింది, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది రైతులు బోర్లలో నీళ్లు రాక ఏ విధంగా అవస్థలు పడుతున్నారని మనం పూర్తిగా వివరిద్దాం. నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా అండి. దయచేసి ఈ వీడియోని చూసి కొద్దిగా సపోర్ట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని మరీ కోరుతున్నాము. మీరు చూసినట్లయితే 1976లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఎంతో వ్యయ ప్రయాసాలతో దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందించడం జరిగింది. కానీ మానవ తప్పిదం వల్ల తెగిపోయి ఎంతోమంది ప్రాణాలు హరించి ఇప్పుడైతే చుట్టుపక్కల మీరు చూస్తున్నారు, కనుచూపు మేర ఎటు చూసినా కానీ పచ్చటి పొలాలతో ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు నీరు లేక చాలా మంది బీడు భూములు అల్లాడుతున్నారని చెప్పాలి. రాజంపేట, ఆకేపాడు అంటే మనం ప్రతి ఫంక్షన్లో వాడేటువంటి తీయటి అంటుపండ్లు అయితే దేశ విదేశాలకైతేనేమి మన చుట్టుపక్కల మన భారతదేశం అంతటా కూడా ఇక్కడి నుంచే అంటుపండ్లు అయితే తరలించడం జరుగుతుంది. దీనిని బనానా హబ్ అని కూడా మరొక పేరు ఆకేపాడు గ్రామానికి. ఆకేపాడు గ్రామం అంటే ఒక గ్రామం అయితే కాదండి, చుట్టుపక్కల 14 పల్లెలు అయితే ఉంటాయి. ఆ 14 పల్లెలు ఉదాహరణగా మనం తీసుకుంటే ప్రస్తుత రాజధాని 29 గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా 14 గ్రామాలు నిత్యం రైతులు అరటి తోటని వేసి దేశాలకు విదేశాలకు తరలిస్తూ వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ మానవ తప్పిదం వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఆడిపోతారో ఏమో. పిన్ని పోయినారట. చూశారు కదండి, అప్పుడు హృదయ విదాయకరమైన సన్నివేశాలు. అప్పుడు ఎంత బాధతో తెల్లడిల్లి వాళ్ళ యోగక్షేమాలు అడుగుతా వాళ్ళు ఏ విధంగా బాధపడినారు చూడండి. ఎంత భయంకరమైన సిచ్యువేషను అది. అప్పుడు టయానికి కానీ గేట్లు కానీ ఎత్తుంటే ఎటువంటి ప్రాణాపాయం లేకుండా 40 మంది ప్రాణాలు ఉచితంగా కోల్పోయాం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నటువంటి భారీ బిల్డింగు ప్రస్తుత ఎమ్మెల్యే ఆకేపాటి అమ్మారెడ్డి గారిది. ఈ దోవలోనే ఉంటుందన్నమాట, అన్నమయ్య ప్రాజెక్టు పై రూట్లో. ఒకసారి మీరు కూడా వీక్షించవచ్చు. అదేవిధంగా నేను గమనించింది ఏమంటే అన్నమయ్య ప్రాజెక్టుకి వెళ్ళే దావలో చాలా వరకు ఈ విధంగా కాంక్రీట్ పనులు వేశారండి. రోడ్డుని అయితే పూర్తి అయితే చేయలేదు. అది ఏమనేది మనకు తెలియదు. రోడ్డు అనేది వేస్తే 2 కొండల మధ్య అత్యంత రమణీయంగా 2 కొండల మధ్య ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నమాట ఆ ప్లేసు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు మీరు చూడండి ఎంత బాధాకరమైన సిచ్యువేషన్లో ఉందంటే అసలు గుండె తరుక్కుపోయే సన్నివేశం. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నమయ్య ప్రాజెక్టులోని చెయ్యూరు నది. ఈ చెయ్యూరు నది కోసమే 2 కొండల మధ్య ఎంతో అందంగా ఉండే ఈ చెయ్యూరు ఒక 40 మంది ప్రాణాలకు తీసిందంటే నమ్ముతారా? ఆ పీలేరు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు, ఆ డ్యాము వాళ్ళైతే త్వరితగతిన నీళ్ళు ఎక్కువ అయితేనే వాటర్ ఫ్లో వాళ్ళైతే వదలడం జరిగింది. కానీ అప్పట్లో కొన్ని రాజకీయ శక్తులు గేట్లు ఎత్తకుండా చేశారని అక్కడ ప్రాంత ప్రజలు, రైతులు అయితే మనకు వివరించడం జరిగింది. ఏదైనప్పటికీ ఎంతో ఘోరం జరిగిపోయింది. ఆ జరిగిన సంవత్సరం అయితే 2021లో జరిగినటువంటి హృదయ విదాకరమైన సంఘటన. తోగూరుపేట, నందలూరు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని జరిగింది. అదేవిధంగా ఒక శివాలయం ప్రాంతంలో దీపారాధన చేయడానికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది గల్లంతు కావడం జరిగింది. ముఖ్యంగా ఆ ఆలయ పూజారి బంధువులు అయితే చాలా మంది అయితే చనిపోవడం జరిగింది. ఆయన మనవడు మాత్రమే మిగలడం ఎంతో హృదయాన్ని కలిచివేసే సంఘటన. అదేవిధంగా రాజంపేట దగ్గర ఉన్నటువంటి రామాపురం ప్రాంతంలో ఎక్కువ వాటర్ ఫ్లో రావడంతో కడప నుంచి రాజంపేటకు వచ్చే బస్సు అక్కడైతే నిలిపేయడం జరిగింది. కానీ ఎక్కువ వాటర్ ఫ్లో రావడంతో ఆ బస్సు కూడా కొట్టుకుపోయి ఆ బస్సులో ఉండే ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. విధిరాత అనేది మన చేతిలో ఉండదు, ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియదు. కానీ వీలైనంత జాగ్రత్త పాటించడం ఎంతో ముఖ్యం. కానీ అధికారులు కూడా సమన్వయంతోగానే పనిచేస్తుంటే మనం అంత ప్రాణ నష్టం కూడా సంభవించేది కాదు. సమయానికి స్పందించక ప్రజాధనంతో పాటు ప్రజా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అనమాట అన్నమయ్య ప్రాజెక్టు. నేనైతే చాలా కష్టపడి వీడియో తీశాను. ఇంకా దగ్గరగా అయితే పోవడం జరిగింది. లోపల ఆ గేట్లు అయితే కానీ, ఆ తర్వాత ముందు పక్క ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లోపల మొత్తం రూములు, కంట్రోలింగ్ రూములు మొత్తం చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి నెక్స్ట్ వీడియో కూడా ఈ విధంగా ఒక 3-4 వీడియోలు వస్తాయి. దయచేసి మొత్తం చూసి కొద్దిగా సపోర్ట్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను.